ఫాక్ట్ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీని రద్దు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన నాయకులు క్రమశిక్షణ లోపించిందని పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ మద్దతుదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యం వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. క్రమశిక్షణ లేని చోట వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేమని క్లారిటీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబును కలవాలన్న వృద్ధుడి వీడియో వైరల్ అయింది. ఎలాగైనా చంద్రబాబును కలవాలి అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువు లంకకు చెందిన వృద్ధుడు సత్యనారాయణ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీని రద్దు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన నాయకుల్లో క్రమశిక్షణ లోపించిందని పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ మద్దతుదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యం వల్ల కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. క్రమశిక్షణ లేని చోట వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేమని క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి పార్టీ లైన్ దాటిన వారిపై ఆ చర్యలకు ఉపక్రమించారు. ఇటీవలే ఆ ఒంగోలు జిల్లా కమిటీ మొత్తాన్ని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మళ్ళీ కొన్ని రోజుల్లోనే ఈ రోజు ఆ నెల్లూరు జిల్లా కమిటీని రద్దు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రధానంగా ఇందులో అనేక అంశాలు కూడా ప్రస్తావించారు. ఆ పవన్ కళ్యాణ్ ఆ ఒక లాక్ కూడా విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా ఆ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్రమశిక్షణ లోపించడం, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్పారు. ప్రధానంగా ఇటీవల కాలంలో వరుసగా తరచు ఫిర్యాదులు అందడం, క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసే విధానాన్ని విడమర్చి పార్టీ నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించడంపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలం నియోజకవర్గాల వారికి సమీక్ష సమావేశాల నేపథ్యంలో కూడా ప్రతి జిల్లాలో కూడా కార్యకర్తలు అదే కూటమి నాయకులు కలుపుకుని ఎలా వెళ్తున్నారు, లేదా ఓన్లీ జనసేన పార్టీలోనే అంతరంగంగా ఏ విధంగా దెబ్బలాడుకున్నారని అంతటితో కూడా ఆయన ఆరాధిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి లోగా రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. అందులో భాగంగానే మొన్న ఒంగోలులో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇప్పుడు కూడా అదేవిధంగా కమిటీని రద్దు చేస్తున్నామని దానికి సంబంధించిన కారణాలు కూడా ఆయన వివరించారు. ఇప్పటికైనా కూడా అందరూ క్రమశిక్షణతో పనిచేయాలి, లేకపోతే ఇదే విధంగా ఇతర జిల్లాలకు హెచ్చరిక కూడా పంపిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ కమిటీ రద్దు కూడా వెంటనే తక్షణం అమల్లోకి వస్తుందని, ఈ మొత్తం ఆ పార్టీ కార్యకలాపాలు కావచ్చు, అది చేపట్టే కార్యక్రమాలు కావచ్చు అన్ని కూడా ఆ కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షణ ఉంటుందని, త్వరలోనే మళ్ళీ అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఎటువంటి విభేదాలకు ఆస్కారం లేదు, మన సరికొత్త కమిటీ ఏర్పాటు చేస్తామని అప్పటి వరకు కూడా ఎవరు జీతం దాటి ఎవరెంత తర్వాత స్పష్టంగా చెప్పారు. దీంతో మరికొంతమంది జిల్లాల్లో కూడా ఇప్పుడు అందరూ వెళ్తారని తెలుస్తా ఉంది. ఈ ఎవరైనా ఇబ్బందులు ఉంటే కూడా కేంద్ర దృష్టికి చేయాలి, లేకపోతే బయటపడకుండా అంతరంగ సమావేశాలు చర్చించుకొని తమలో తామే సామాజిక పరిస్థితులు నిర్ణయాలు తెలుస్తా ఉంది. ఇదే కూడా పవన్ కళ్యాణ్ మొదటి వరకు ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ కార్యకలాపాలు దృష్టి పెట్టి ఒక్కొక్క జిల్లాలో సమస్య చేస్తూ ఈ విధంగా చర్యలు తీసుకోవడం రాష్ట్ర చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ ప్రసాద్.